ఓజీ సినిమా టెంపర్ పెరిగే కొద్దీ ఎదురు దెబ్బలు తీసే ప్రయత్నాలు జరుగుతున్నాయి. అందులో కొన్ని ప్రయో ఏది జరుగుతున్నాయి, సక్సెస్ అవుతున్నాయి. ఓ పక్కన ఓజీ మేనియా పెరిగిపోయి, ఆ మేనియాతో చివరికి టిక్కెట్లను బ్లాక్ చేసి బ్లాక్‌లో అమ్ముకుంటున్నది ఒకటి. 2,500 3,000 ఇప్పటికే మామూలుగానే రూ. 1000 పెంచారు ఛార్జీ బెనిఫిట్ షో. అట్లాగే మిగతా దాంట్లో రూ. 150, రూ. 250 పెంచారు. అయినా రూ. 2,500 ఇట్లాగే. అంటే కొంతమంది ఉత్సాహం కొద్దీ 1,50,000 2 లక్షలు ఇచ్చి కొనుక్కున్నోళ్ళు ఉన్నారు. అది వేరు పాటలు. అది పవన్ కళ్యాణ్‌కి దగ్గర అవ్వాలని లేదా తమ అభిమానాన్ని చూపెట్టుకోవాలని డబ్బున్నటువంటి వాళ్ళు చేసుకున్నటువంటి ప్రయత్నం. అలా కాకుండా సాధారణమైనటువంటి మిగతా వాళ్ళు కొనుక్కుంటున్నటువంటి దశ. ఇట్లాంటి సందర్భంలో అటు అమెరికాలోనేమో ఆహ్, ఇది అసలు షోలనే రద్దు చేయటం. అందులో వీళ్ళేదో తప్పు చేశారన్నటువంటిది ప్రొజెక్ట్ చేయడం. అది ఒక ఎత్తైతే ఇవాళ తెలంగాణ హైకోర్టులో ఓజీకి పెద్ద ఎదురు దెబ్బ తగిలింది. అక్కడ కూడా ఆంధ్రాలో తరహాలోని టిక్కెట్ల రేట్లు పెంచుకోవడానికి బెనిఫిట్ షో రేట్లు కూడా భారీగా ఇచ్చారు. దాన్ని ఆ మెమోని, ఆ ఆర్డర్‌ని నిలుపుదల చేస్తూ తెలంగాణ హైకోర్టు ఆర్డర్స్ ఏసింది. బెనిఫిట్ షో కూడా అట్లాంటి రేటు ఉండటానికి వీల్లేదని. అయితే ఇవాళ రాత్రి నుంచినే షోలున్నాయి. అంటే రేపు తెల్లవారుజాము నుంచి షోలుంటాయి. మరి ఇప్పుడు ఆ డబ్బులు రెట్టిస్తారా? లేదు. ఇది వాస్తవంగా 10 రోజుల పాటు ఈ షోలు వేసుకోవడానికి రేట్ల ఎక్కువతో. ఇప్పుడు అయి ఆగిపోతాయి. ఆల్రెడీ బుక్ చేసుకున్న వాళ్ళకి డబ్బులు రెట్టిప్పిస్తారా? లేదు అంటే గనక టోటల్‌గా దీని మీద ఏమన్నా డివిజన్ బెంచ్‌కెళ్తారా? చూడాల్సింది. ఓవరాల్‌గా అయితే టిక్కెట్ల రేట్ల పెంపుని నిలుపుదల చేస్తూ ఉత్తర్వులు ఇవ్వడం అన్నటువంటిది యాక్చువల్‌గా ఇప్పటికే డబ్బులు ఏదో 70 కోట్ల దాకా వచ్చేసినాయి అంటున్నారు. ఈ బెనిఫిట్ షోలు ఎక్స్‌ట్రా షో ఈ ఎక్స్‌ట్రా చార్జెస్ వల్ల ఇప్పటిదాకా బుక్ అయినటువంటి. అది వచ్చేస్తే వాళ్ళకి హ్యాపీ. అది గనక క్యాష్ చేతికి రాకపోతే దెబ్బ.